శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహుకేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహుకేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు కేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం మిథున రాశి వారికి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు రాశి ఫలితాలు అనేవి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడి యొక్క ఫలితాలు. గురుడు జనవరి 1, 2025 నుంచి మే 13, 2025 వరకు వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో సంచరించే కాలంలో పదవీ త్యాగం చేయవలసి వస్తుంది. ఆస్తి నష్టం అనేది ఏర్పడే అవకాశం ఉంది. బంధు వియోగము అనేది ఉండొచ్చు. శుభకార్యాలకే ఖర్చు చేస్తారు. అధికమైన శ్రమకు గురి అయినా తక్కువ ఆదాయం అనేది ఉంటుంది. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 4, 6, 8 భావాలను వీక్షించడం చేత ఆ భావాల్లోని లోపాలను కూడా సరిదిద్దుతాడు. విద్యాప్రాప్తి అనేది కలుగుతుంది. ఇల్లు కొంటారు. స్థానచలనం అనేది కలుగుతుంది. మేనమామలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఆలోచన రేకెత్తుతాడు. అనుకున్న పనులు అనేవి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దూరదేశాల నుంచి జరిపే ఆర్థిక వ్యవహారంలో లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి. 12వ స్థానానికి వేదస్థానమైన 2లో కుజుడి సంచారం వలన నేత్ర రోగాలు, పైత్యము, శూలలు, వివిధ రకాల వ్యయాలు వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ స్థానంలో 20% మాత్రమే గురుడు ఇస్తాడు, శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు. తర్వాత మే 14, 2025 నుంచి అక్టోబర్ 17, 2020 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురుడు సంచరించే కాలంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత అనేది లోపిస్తుంది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విరోధాలు కూడా ఏర్పడతాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 5వ, 7వ, 9వ భావాన్ని వీక్షించడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు వీటికి లోటు ఉండదు. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి ఉంటుంది. ఊహించని ధనాదాయం అనేది చేతికి అందుతుంది. మంచి వస్తు సంపద, గృహ నిర్మాణం, ఉద్యోగంలో, రాజకీయాల్లో రాణింపు, ధనాదాయం అనేది పెరగడం లాంటివి కూడా ఉంటాయి. అక్టోబర్ 18, 2025 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు 2వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే కాలంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఇది వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానం. ఈ స్థానం గురువుకి చాలా శుభస్థానం. జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే కాలంలో సంతాన వృద్ధి అని ఉంటుంది. అన్ని సుఖాలు, సౌకర్యాలు కలిగి వస్తాయి. నానా మూలకంగా ధనాదాయం అనేది ఉంటుంది. మంచి ఆలోచన శక్తి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులను చాలా నియంత్రణలో పెడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. కొంత ఆస్తులు తరిగిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలపై కూడా కోపం అనేది ఉంటుంది. ఇందులో 50% శుభ ఫలితాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 5, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు లగ్నంలో వక్రించి ఉన్నాడు. లగ్నంలో స్థితి చెంది ఉన్నాడు. 5 తన ప్రత్యేక దృష్టి చేత 5, 7, 9 భావాలను వీక్షించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంతాన మూలకంగా ఆనందం అనేది ఉంటుంది. ఊహించని ఆదాయం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు అనేవి కొనసాగుతాయి. పితృదేవతల మరియు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఇందులో 100% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత శని ఫలితాలు. మిథున రాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి
28 మార్చి 2025 వరకు 9వ రాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో అనవసరమైన ఖర్చులు ఉంటాయి. తండ్రికి అంత మంచిది అని కాదు, ఏదో రకమైన మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది. బంధువుల ఎడబాటు అనేది కూడా ఉంటుంది. దైవభక్తి, దైవ చింతన అనేవి తగ్గుముఖం పడతాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత 3, 6, 11 భావాలను వీక్షించడం చేత భార్యాపుత్ర సుఖము, వాహన పశు సంపద, సుఖభోజనము, సుఖమయ జీవనము మేనమామ మాత్రం అంత మంచిది కాదు. దీర్ఘ రోగాలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. అయితే ఈ స్థానంలో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. 29 మార్చి 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇది ఈ మిథున రాశి వారికి 10వ స్థానం అవుతుంది. దీని ద్వారా చెడు ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అంటే సంపాదన మార్గంలో మారిపోతుంది. అంటే సంపాదన తగ్గిపోతుంది. మానసికమైన చింత అనేది ఉంటుంది. అత్యధికమైన శ్రమతో అత్యల్ప ఫలితాలు పొందుతారు. ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి. ఎంత పనులు చేసినా కూడా ఆదాయం అనేది అసలు కనబడదు. కాకపోతే కొంచెం మంచి క్రమశిక్షణ అనుభవం అనేది లభిస్తుంది. తన ప్రత్యేక దృష్టి చేత 4, 7, 10 భావాలను వీక్షించడం చేత వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడము, విదేశీ వాసము, విదేశీ నివాసము, కుటుంబ సభ్యులతో గొడవలు, ప్రమాదాలకు గురి కావడం, అత్యధిక శ్రమ మీద జీవనం అనేది సాగించడం, దైవభక్తి, దైవ చింతన తగ్గడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో రాహు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండడం వంటివి జరిగితే తన సప్తమ దృష్టి చేత చతుర్థ భావాన్ని వీక్షించడం చేత బుద్ధిబల లోపము, అనవసరమైన ప్రయాణాలు, వాత వ్యాధులు, స్త్రీ కలహము, కార విఘ్నాలు లాంటివి ఏర్పడతాయి. ఇందులో 50% శుభ ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. తర్వాత మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు రాహు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచారము పాపగ్రహాలకు శుభ ఫలితాలను ఇస్తుంది. కీర్తి, శారీర బలం పెరగడం, ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా ద్వేషము వంటి ఫలితాలు కలుగుతాయి. 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రవి, బుధ, శుక్రుల సంచారం వల్ల కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే వచ్చే అవకాశం అనేది ఉంది. సప్తమ దృష్టి చేత నవమ భావాన్ని వీక్షించే చేత కూడా కొంత శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత మిథున రాశి వారికి కేతువు యొక్క ఫలితాలు. కేతువు మిథున రాశి వారికి జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం వల్ల బుద్ధిబల లోపము, అనవసర ప్రయాణాలు, వాత వ్యాధులు, స్త్రీ కలహము, కార్య విఘ్నాలు అనేవి ఏర్పడతాయి. కేతువు తన సప్తమ దృష్టి చేత 10వ స్థానాన్ని వీక్షించడం చేత కొంత భోజన సౌఖ్యము, శరీర సౌఖ్యం ఏర్పడడం వంటి అనుకూల ఫలితాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో 50% మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ రాశిలో కేతువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభము, సౌభాగ్యం వంటివి కలుగుతాయి. రవి, కుజ, బుధ, గురు 3వ స్థానానికి వేదస్థానమైన 12లో కొన్ని రోజులు ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే రవి, కుజుడు, బుధ, గురువులు సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి తగ్గిపోయి ఒక 50% శుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.